అందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో తీసినటువంటి గిరిజన ప్రాంతానికి గుండెకైనటువంటి ఆదివాసి నిరుద్యోగ యువతకి జీవనాధారమైనటువంటి జీవో నెంబర్ 3 పోయిన తర్వాత మన గిరిజన ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలుసు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరుద్యోగ సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి, అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైన ప్రకటన రాకపోవడం మనకందరికీ చాలా బాధాకరం. మరి ఈ నెల 8వ తారీఖు జరగబో మహాధరణ కార్యక్రమానికి ఈ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా యువత ఎవరైతే యువకులు ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతగా పాల్గొనే కార్యక్రమం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నేను ఒక మాజీ ట్రైకర్ చైర్మన్గా, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్గా ఖచ్చితంగా నా యొక్క సంపూర్ణమైన మద్దతు నేను ప్రకటిస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అయితే మనమందరూ కూడా కుల, మత, వర్గ, పార్టీ విభేదాలు లేకుండా అందరూ కూడా సమిష్టిగా జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది ఒక పార్టీకో, లేకపోతే ఒక వర్గానికో, లేకపోతే ఇంకొక వ్యక్తిగత స్వార్థం కోసం చేసే కార్యక్రమం కాదు. మన ఆదివాసి గుండె చప్పుడైనటువంటి ఈ జీవో నెంబర్ 3 సాధించుకోలేకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనం ఇంకా మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఇంకా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి, యువకులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుచున్నాను.